ఎవ్రీవన్. సో ఇది గోల్డ్ బీస్ యొక్క స్టాక్ అనమాట. సో ఇక్కడ చూస్తే ఇది వచ్చి మీరు మంత్లీ చార్ట్లో మనం చూస్తే కదా గోల్డ్ అనేది ఎలా పెరుగుతుందో చూడొచ్చు. సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఈ హై. సో ఇదేంటంటే ఎప్పుడు 2020లో రీట్రేస్ అయింది. సో ఇక్కడ బ్రేక్అవుట్ కొట్టింది ఈ క్యాండిల్లో. ఆల్మోస్ట్ అలా 4,000 సంథింగ్. ఎప్పుడు 2024లో 5,000 సంథింగ్ ఉండింది. ఇక్కడ బ్రేక్అవుట్ కొట్టింది అనమాట. అక్కడి నుంచి మంత్లీ ఎవ్రీ టైం రీట్రేస్ అవ్వడం, పైకి వెళ్ళడం, రీట్రేస్ అవ్వడం. మళ్ళీ తర్వాత అసలు రీట్రేస్ అవ్వలేదు, ఎవ్రీ మంత్ పెరుగుతూనే ఉంది. సో ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఆల్మోస్ట్ 146 ఉంది. దిస్ ఈజ్ ద ఏంటిది ఆల్మోస్ట్ 105 నుంచి 146, ఆల్మోస్ట్ 46 పాయింట్స్. ఇది గోల్డ్ బీస్ యొక్క స్టాక్ అనమాట. సో ఈ మంత్ హ్యూజ్ క్యాండిల్ అనేది బయింగ్గా ఉంది. ఇప్పుడు మనం డైలీ చార్ట్స్కి వెళ్దాం. డైలీ చార్ట్స్లో చూస్తే వీక్లీ చార్ట్స్ వెళ్దాం ఒకసారి. సో ఇది వీక్లీ చార్ట్స్ అనమాట. దీన్ని చూడొచ్చు మీరు. ఏంటంటే ఇక్కడ నుంచి ఈ గోల్డ్ ఇలా వచ్చింది, ఇక్కడ రీట్రేస్ అయింది, ఇక్కడ నుంచి ఇలా రీట్రేస్ అయ్యి పైకి వెళ్ళింది. ఓకే, ఇక్కడ నుంచి ఇది లో ఆల్మోస్ట్ 6,000. ఎప్పుడు ఇది 2025 మే. ఆ తర్వాత హై కొట్టింది ఎక్కడ 8,000 సంథింగ్. అక్కడి నుంచి అసలు ఇంకా ఇది కన్సాలిడేషన్ ఫేజ్ అనమాట. ఈ కన్సాలిడేషన్ ఫేజ్ని బ్రేక్అవుట్ చేసుకొని ఎంత ఉంటుందంటే దీని డబల్ మామూలుగా ఎక్స్పెక్ట్ చేయాలి. ఇది ఎన్ని పాయింట్స్ ఉంటుంది? ఆల్మోస్ట్ 2,000 పాయింట్స్. 2,000 పాయింట్స్ అంటే 2,000 మనము దానికి డబల్ ఎక్స్పెక్ట్ చేస్తారు. బ్రేక్అవుట్ ఎప్పుడైనా కానీ బ్రేక్అవుట్ కొట్టిందనుకో ఈ కన్సాలిడేషన్ ఫీ 2x మనము మల్టిప్లై చేస్తే 2,000 ఇంటూ 2 4,000 పాయింట్స్ అనేది హై మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ చూడు 5,000 ఆల్మోస్ట్ 8,500 నుంచి ఇది 10,600 వరకు వెళ్ళింది. 2,000 ఎగ్జాక్ట్లీ 2,000 పాయింట్స్ అనేది ఇది ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ రీట్రేస్ అయింది. మళ్ళీ చిన్న స్లోగా రికవర్ అయ్యి ఎప్పుడు బయింగ్ చేయమంటాము? ఇక్కడ ఈ రీట్రేస్ అయిన తర్వాత ఇక్కడ హై దాటితే బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం బై చేయమంటాం యాక్చువల్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం. అది చూస్తే తర్వాత మళ్ళీ ఈ క్యాండిల్ ఏంటి ఈ వీక్ ఆల్మోస్ట్ చాలా సో 2,500 పాయింట్స్ అంటే 25 పాయింట్స్. 25 పాయింట్స్ అనేది ఫాల్ ఉంది ఆ మంత్ వీక్ అంతా. సో ఇలాంటివి ఒక్కొక్కసారి డిప్ పడుతూ ఉంటాయి దాన్ని. కానీ ఇదేంటంటే ఈ సెల్ ఆఫ్ కంటిన్యూ అవ్వలేదు. ఇప్పుడు ఈ వీక్ ఉంది. ఇప్పుడు కానీ ఎలా చూడాలంటే మామూలుగా స్టాక్ ఎలా బై చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇది ఈ స్టాక్ ఉంది కదా, ఇది ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ కిందకి వెళ్ళి అంతా ఈ లోన్ తీసుకొని ఇక్కడ ఉండే లిక్విడిటీ మొత్తం క్యాప్చర్ చేసుకొని పైకి వచ్చింది. తర్వాత వెళ్ళింది ఈ హ్యాంగింగ్ హ్యామర్ ఉంది కదా, ఇది దాటిని చూడండి. ఇది దాటిన వెంటనే ఇది ఇట్లా వస్తుంది. ఈ క్రాస్ అయిన వెంటనే సెల్ ఆఫ్ చేస్తారు మామూలుగా. సెల్ ఆఫ్ చేసి ఇప్పుడు ట్రెండ్ ఇలా రావచ్చు, లేకపోతే ఇక్కడే రీట్రేస్ అయ్యి ఈ హై బ్రేక్ చేస్తే అది ఇదని బై చేయడానికి సినారీ అనమాట. ఇప్పుడు ఈ కంటిన్యూ అవ్వలేదు ఇక్కడ సెల్ ఆఫ్. మళ్ళీ ఏమైంది, ఇదే గ్రీన్ క్యాండిల్ పడింది, తర్వాత వచ్చింది, మళ్ళీ తర్వాత రీట్రేస్ అయ్యి డబ్ల్యూ ప్యాటర్న్ వేసుకొని ఇక్కడనే కన్సాలిడేషన్ అయ్యి కొద్ది రోజులుగా బ్రేక్అవుట్ కొట్టింది. బ్రేక్అవుట్ కొట్టంగానే ఇంకా ఫుల్ ర్యాలీ జరిగింది. సో ఇలా వెళ్ళిపోయింది.
ఈ హై చూడు, ఈ లో బ్రేక్ కాలే, 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 ఈ లో బ్రేక్ కాలే. ఈ లో బ్రేక్ అయింది కానీ సెల్ ఆఫ్ కంటిన్యూ కాలేదు. మళ్ళీ ఏమైంది, రెడ్ క్యాండిల్ మళ్ళీ పడింది. దీన్ని ఏమంటారంటే హ్యాంగింగ్ హ్యామర్స్ అంటారు. పైన పడితే, కింద పడితే అది అంటారు, మర్చిపోయా. సో ఇది మళ్ళీ బ్రేక్ అయింది. తర్వాత ఇక్కడ బై చేస్తారు, బై చేశారు, మళ్ళీ ఇలానే కంటిన్యూ పోయింది. ఎప్పుడు కూడా ఒక సెల్ ఆఫ్ రావాలంటే ఇప్పుడు ఈ రెడ్ క్యాండిల్కి ఫాలో త్రూ రావాలి, ఈ బ్రేక్ అయ్యి కిందకి రావాలి, అప్పుడే సెల్ ఆఫ్ అనేది హ్యాపన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది ఈ ఈ ఈ ఈ క్యాండిల్ యొక్క ఇది ఇన్సైడ్ క్యాండిల్ అంటారు. ఇన్సైడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ ప్యాటర్న్ని చూసుకొని ఇక్కడ బై చేస్తారు. ఇలా దీని యొక్క హైలో ప్రాఫిట్ బుక్ చేస్తారు మామూలుగా. లేదా బ్రేక్అవుట్ కోసం ఎదురు చూస్తారు. బ్రేక్అవుట్ అయింది, బ్రేక్అవుట్ అయిన వెంటనే సో బ్రేక్అవుట్ అయిన వెంటనే మళ్ళీ పెరుగుతూ పోయింది. ఈ వీక్ పడిన ఈ మొత్తాన్ని కవర్ చేసి ఒక 3 వీక్స్ 4 వీక్స్లోనే మొత్తం హై రీచ్ అయిపోయింది ఇది. సో ఇప్పుడు చూస్తే ఇదేంటి, ఇప్పుడు ఈ వీక్లో ఈ ఈ ఈ సెల్లర్స్ అనేవాళ్ళు కనబడ్డారు. ఇదంతా సెల్లింగ్ అనమాట. ఏంటంటే ఎప్పుడైతే ఈ స్ట్రాంగ్ క్యాండిల్ కాకుండా ఇలా హాఫ్లో క్లోజ్ అవుతుందో ఈరోజు సెల్లర్స్ అనేవాళ్ళు వచ్చారు. బట్ నెక్స్ట్ వీక్ మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అవ్వగానే ఇట్లనే కంటిన్యూ అయ్యి ఈ హై అనేది బ్రేక్అవుట్ కొట్టి వెళ్తుంది. ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది ఎవడు చెప్పలేడు, ఎందుకంటే దీని హై లేదు కాబట్టి. ఈ వెళ్ళచ్చు, వెళ్ళి ఇప్పుడు ఇలా అయింది. ఇది మొత్తం క్లోజ్, ఈ వీక్ ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ రేపు క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఈ వీక్ ఇలా క్లోజ్ అయింది అనుకోండి, మొత్తం గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది, స్ట్రాంగ్ బయింగ్ అనమాట. నెక్స్ట్ వీక్లో ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకో, తర్వాత మళ్ళీ ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంది. ర్యాలీ అయ్యి తర్వాత మళ్ళీ ఏమన్నా ఛాన్స్ వచ్చి పడింది అనుకో, అంటే ఎలాంటి క్యాండిల్ ఫామ్ అయితే చెప్తా. ఇలాంటి క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, తర్వాత ఈ లోని క్రాస్ అయ్యి కిందకు వచ్చి కిందకు వస్తే అప్పుడు సెల్ ఆఫ్ అవుతుంది. ఆ తర్వాత ఈలో క్రాస్ అయితే నెగిటివ్ ట్రెండ్ అయిపోతుంది. నెగిటివ్ ట్రెండ్ అయ్యి ఇలా కిందకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇంత కిందకైతే రాదు నాకు తెలిసినంత వరకు. ఇక్కడ వరకు రావచ్చు, అది కూడా వస్తుందో రాలేదు అనేది ఈ క్యాండిల్ బట్టి మనము రేపు చెప్పగలం అనమాట, లేకపోతే చెప్పలేము. సో ఇప్పుడు కొనచ్చా వద్దా అంటే దిస్ ఆల్ యువర్ చాయిస్ అనమాట. ఎందుకంటే దీని యొక్క ఎప్పుడు ఇది ఇక్కడ ఉంది కదా, ఈ టైంలో కొనింటారు మామూలుగా. ఇది కొనే ప్లేస్ అనమాట. ఇక్కడ ఉంది, ఇది కొనే ప్లేస్. ఇప్పుడు ఇక్కడ కొనాలా వద్దా అంటే అది నేను చెప్పలేను, ఇది మీ ఇష్టం అనమాట. ఎందుకంటే ఇప్పుడు రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, నెక్స్ట్ వీక్ గ్యాప్ డౌన్ అయిపోయి ఈ ఇన్సైడ్ క్యాండిల్ తిరిగింది అనుకో, వీడు కొనమన్నాడు, ఇప్పుడు ఈడ తిరుగుతూ ఉంది, ఇది రాలేదు అని మీరు ఆలోచించుకుంటారు. ఎందుకంటే ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకో, దాని తర్వాత ఈ ఇన్సైడ్ క్యాండిల్ బ్రేక్ అయితే హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇన్సైడ్ క్యాండిల్ కిందకి బ్రేక్ కొడితే కిందకి రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అట్లా మార్కెట్ అనేది చార్ట్స్ని బట్టి చూస్తేనే చెప్పగలం. ఎక్కడంటే అక్కడ కొనాలా అని ఎవరు చెప్పరు. ఇది బ్రేక్అవుట్ పాయింట్, ఇది బ్రేక్ అయింది, కొన్నారు, వెళ్ళింది. ఈ కన్సాలిడేషన్ ఫేజ్లో కొనమని సజెస్ట్ చేస్తారు, ఈ బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఈ కన్సాలిడేట్ అయిన తర్వాత. సో ఇలా మనం వీక్లీ వైజ్ చూడొచ్చు. ఇప్పుడు డే వైజ్ చూస్తే కన్నా ఇది డే ప్యాటర్న్. డేలో మీకు ఎక్కువ మూవ్ అయి ఉండదు గోల్డ్, ఎందుకంటే ఇది గ్యాప్ అప్ అవుతుంది, ఎప్పుడు గ్యాప్ అప్ అవుతుంది, మూవ్ అయిపోతుంది. ఇవన్నీ చిన్న క్యాండిల్స్ అన్నీ గ్యాప్ అప్ అవ్వడము, మూవ్ అవ్వడము, ఇదంతా కన్సాలిడేషన్ జరిగింది. ఇదంతా కన్సాలిడేషన్ పాయింట్. ఒక్క నిమిషం, ఇక్కడ ఇది కన్సాలిడేషన్ అయింది, ఇది కన్సాలిడేషన్ అయింది, ఇది కన్సాలిడేషన్ అయింది. ఇక్కడ మార్కెట్ తిరిగింది కొద్ది రోజులు, తిరిగిన తర్వాత బ్రేక్అవుట్ కొట్టింది ఇక్కడ. ఈ బిగ్ క్యాండిల్ బికాస్ ఆఫ్ సమ్ న్యూస్ ఏదో దానివల్ల పైన ఓపెన్ అయింది, హ్యూజ్ సెల్ ఆఫ్ హ్యాపెన్ అయింది. ఎందుకంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, ఎందుకంటే వెళ్ళిపోయింది కదా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ ట్రై టు బై ఇన్ ద లో ఓన్లీ. ఎవడైనా కానీ కింద కొనాలనుకుంటాడు, తక్కువ ప్రైస్లో కొనాలనుకుంటాడు, హై ప్రైస్లో ఎందుకు కొనాలనుకుంటాడు? సో వాడికి ఈ ప్రైస్లో ఎవరికి కొనాలనే ఉద్దేశం లేదు కాబట్టి కిందకు వచ్చింది. కిందకి రాగానే ఇక్కడ బయింగ్ హ్యాపెన్ అయింది.
ఇక్కడ బై అయింది, ఇక్కడ బై అయింది, ఇక్కడ బై అయింది, ఇక్కడ బై అయింది, మొత్తం బై అయింది. బై అయిన తర్వాత ఇది డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ర్యాలీ. సో ఇలా ఉంటుంది. ఏదైనా కానీ స్టాక్ని ఎలా కొనాలి ఏమి అనేది దాని ప్యాటర్న్స్ బట్టి చెప్పగలం. లేకపోతే ఊరికి చెప్తే అది ఇదవుతుంది అనమాట. ఇక్కడ ఉంది, ఇవి చూద్దాం. మీరు ఇప్పుడు ఈరోజు రేపు కొన్నారనుకోండి, ఇక్కడ ఓపెన్ అయింది, ర్యాలీ అయింది. ర్యాలీ అయిన వెంటనే మళ్ళీ సెల్ ఆఫ్ అయింది అనుకో, సెల్ ఆఫ్ అయ్యి క్లోజ్ అయ్యి ఇలా క్లోజ్ అయింది అనుకో రెడ్ క్యాండిల్, నెక్స్ట్ డే ఇలా క్రాస్ అయితేనే మీకు సెల్ ఆఫ్ అవుతుంది, లేకపోతే లేదనమాట. ఈలో చూడు బ్రేక్ అవ్వాలి, ఈలో బ్రేక్ అవ్వాలి, ఈలో బ్రేక్ అవ్వాలి, ఈలో బ్రేక్ అవ్వాలి, ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్ అవ్వాలి. ఇక్కడ బ్రేక్ అయింది, ఎంత సెల్ ఆఫ్ వచ్చింది చూడు, ఇంత దూరం వరకు వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ ఒక 1000 అంటే 10 పాయింట్స్ అంటే నేను చెప్తాను గ్రామ్ ప్రకారం ఒక 1000 పాయింట్స్ అనేది ఫాల్ అయింది. ఇలా ఎప్పుడైతే ప్రీవియస్ డే లో క్రాస్ అయితే అప్పుడు సెల్ ఆఫ్ హ్యాపెన్ అవుతుంది. అప్పుడు ఫియర్ వస్తుంది, ఇదేదో కిందకి వెళ్తుంది ఏమి అని. ఇప్పుడు అలా అవ్వకపోతే మనకి సెల్లింగ్ అనేది అవ్వదు. ఈ ఎప్పుడు బై చేయాలనే దానికి కూడా చూడొచ్చు మీరు. ఆ ముందు రోజు హై బ్రేక్ అయింది అనుకో, అప్పుడు బై చేయొచ్చు మీరు. ఇప్పుడు ఈ హై ఉంది, రేపు దాటింది అనుకో, ఓపెన్ అయింది, ఇక్కడ హై బ్రేక్ అవుతుంది, కొనండి. స్టాప్ లాస్ ఇక్కడ వస్తుంది మీకు. ఈ స్టాప్ లాస్ దాటి మీరు కిందకి రావాలంటే దెన్ ఓన్లీ మీకు ఇది అవుతుంది, లేకపోతే సెల్ ఆఫ్ అనేది అవ్వదు. అది. సో ఇది యాజ్ పర్ ద వీక్లీ, మంత్లీ అండ్ డైలీ చార్ట్స్ ప్రకారం. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి.